హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్ భావన వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం మునక్కాయ టమాటా రసం ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటో, చింతపండు, మునక్కాయ, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. అలాగే ఆయిల్, కారం, పసుపు, ఉప్పు. ధనియాలు, వెల్లుల్లి, జీరా, మిరియాలు ఇవన్నీ మనం దంచుకొని సాంబార్లో వేసుకోవాలి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: జీరా, ఆవాలు, ఎండుమిర్చి. ఇవన్నీ మునక్కాయ రసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనం ఈ టమాటోస్ని, చింతపండుని రసం చేసుకోవాలి. ఇలా తీసుకున్న రసంలోకి కారం వేయండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ వేయండి. అండ్ ఇప్పుడు దీంట్లోకి జీరా, ఆవాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఒకసారి దీన్ని మిక్స్ చేయండి. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే మునక్కాయలు కూడా వేసుకోండి. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి దీన్ని కొద్దిసేపు కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం మిరియాలు, జీరా, ధనియాలు, వెల్లుల్లిని దంచుకోవాలి. సో ఇలా దీన్ని మంచిగా దంచుకోండి. సో దీన్ని ఒకసారి మిక్స్ చేసుకున్నాం కదా, ఇది బాగా కుక్ అయిపోయింది. దీంట్లోకి ఇప్పుడు పసుపు వేసుకోండి. అండ్ అలాగే మనం దంచి పెట్టుకుంది ఉంది కదా, అది దీంట్లోకి ఇప్పుడు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి.
అండ్ ఇప్పుడు మనం రసం తీసుకున్నాం కదా, ఆ రసంని దీంట్లోకి యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. దీన్ని బాగా మరిగేంత వరకు కుక్ చేసుకోండి. సో చూసారు కదా, ఇది బాగా మరిగింది. సో ఈజీ అండ్ టేస్టీ, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.